యేసు నీకు తోడుగా లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం మాత్రం నువ్వు చూడవు. కాబట్టే చెప్తున్నా, యేసు లేని పని సగంలో ఆగిపోతుంది. యేసు లేని ప్రయాణం ప్రమాదంలో పడుతుంది. యేసు లేని ప్రయత్నాలు, ప్రయాస మాత్రమే మిగులుతుంది కానీ ప్రతిఫలం మాత్రం మిగలదు. యేసు లేని పరిచర్య అది పరిచర్యే కానే కాదు. ఆనాడు యేసు దేవుడు తోడు లేకుండా ఏలీ కుమారులు పరిచర్య చేశారు. పాపంలో జీవిస్తూ కూడా, వ్యభిచారంలో జీవిస్తూ కూడా పరిచర్యలో పాల్పంచుకున్నాడు. ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇద్దరిని కూడా దేవుడు ఒక్క దెబ్బతో చంపిపడేశాడు. దేవుడు తోడు లేనటువంటి పరిచర్య అది శాపకరమైన పరిచర్య, శాపాన్ని మిగిల్చే పరిచర్య. పరిచర్యలో పాల్పంచుకుంటున్నారా? అయితే వినండి, దేవుణ్ణి కలిగి జీవించండి, కలిగి సేవలో పాల్పంచుకోండి. అలా కాకుండా పాపంలో జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ పరిచర్యలో పాల్పంచుకుంటే చేతులారా శాపాన్ని కొని తెచ్చుకుంటారు.